హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న పేద ముస్లింలకు బీజేపీ శుభవార్త చెప్పింది. ఈ రంజాన్ సందర్భంగా సౌగతే మోదీ పేరుతో నిరుపేద ముస్లింలకు కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 32 లక్షల మంది ముస్లింలకు లబ్ధి కలగనున్నట్లు కాషాయ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సౌగతే మోదీ కిట్లలో బట్టలతో పాటు డ్రై ఫ్రూట్స్, సేమియా సహా పలు వస్తువులను అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో బీజేపీ మైనార్టీ మోర్చా ప్రారంభించింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలోని బీజేపీ గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించింది. రంజాన్ పండుగ నేపథ్యంలో దేశంలోని 32 లక్షల ముస్లిం కుటుంబాలకు కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సౌగతే మోదీ పేరుతో ఈ కిట్లను ముస్లింకు బీజేపీ పంపిణీ చేయనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభమైంది. బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికీ ఈ సౌగత్ ఏ మోదీ కిట్ల పంపిణీని ప్రారంభించారు. దేశంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న ముస్లిం కుటుంబాల కోసం ఈద్ సందర్భంగా ఈ సౌగత్ ఏ మోదీ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ సౌగత్ ఏ మోదీ కిట్లలో ఆహార పదార్థాలతో పాటు బట్టలు, సేమియా, ఖర్జూరా, డ్రై ఫ్రూట్స్, చక్కెర వంటి వస్తువులను అందిస్తున్నారు. మహిళల ధరించే సూట్లకు, పురుషులు ధరించే కుర్తా పైజమాలకు కావలసిన బట్టను కూడా ఈ కిట్లలో అందిస్తున్నారు. ఈ కిట్ విలువ 500 నుంచి 600 రూపాయల వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో సౌగతే మోదీ కిట్ల పంపిణీ సందర్భంగా మాట్లాడిన జమాల్ సిద్దికీ, ప్రధానమంత్రి మోదీ ఎల్లప్పుడూ తాను 140 కోట్ల భారతీయులకు సంరక్షకుడినని చెబుతూ ఉంటారని గుర్తు చేశారు. క్రిస్మస్, ఈస్టర్, వైశాఖి పండుగల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారని, నిజాముద్దీన్, అజ్మీర్ షరీఫ్ దర్గాలలో సమర్పించడానికి చాదర్లు కూడా పంపిస్తారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితోనే ముస్లింలకు ఆహారంతో కూడిన కిట్లను ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు జమాల్ సిద్దికీ చెప్పారు. 32,000 మంది మైనార్టీ మోర్చా కార్యకర్తలు దేశవ్యాప్తంగా 32,000 మసీదులను సంప్రదించి ఈ సౌగతే మోదీ కిట్లను అందిస్తారని తెలిపారు. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. ప్రతి కార్యకర్త కనీసం 100 మందికి సౌగతే మోదీ కిట్లను అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయితే ఈ కిట్ల పంపిణీని ఈద్తో పాటు గుడ్ ఫ్రైడే, నవ్రూజ్లను కూడా చేర్చాలని బీజేపీ భావిస్తోంది. ఇక త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రంజాన్ పండుగ వేళ సౌగతే మోదీ కిట్లను బీజేపీ పంపిణీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.